దివ్యశ్రీ ఏమి చేస్తున్నారు? ఏముంది టిఫిన్ చేసుకొని పూజ చేసుకొని టిఫిన్ చేసి కూర్చున్నా లైవ్ కాడ. ఓకే. బాయ్. బాయ్ అమ్మా సుమ. ఆ! తిన్నానమ్మా. తిన్నాను ఆశ బేగం. తిన్నాను. కాసేపు ఉండొచ్చుగా సుమ. ఆహా! ఓకే కుమారు. ఓకే. హాయ్ రాజు గారు. కొంచెం వర్క్ ఉందా? ఓకే. ఓకే. ఓకే అమ్మా సుమ. అదేలే టైం ఉంటే ఉంటదిలే. ఎక్కువ సేపే ఉంటది తను కుదిరితే. చరణి. చరణి. సుమ. ఓకే. టిఫిన్ చేశారా కుమార్ గారు? సుమ. ఆ! ఓకే అమ్మా. ఓకే. ఓకే. చరణి మరమ్మా బ్లూలు అందరికి ఎక్కువైపోయినాయి. ఇది తీస్తానమ్మా ఇవాళ. బ్లూలు ఎక్కువైపోతే ఇది రావట్లా. ఓకేనా దీపిక? నువ్వు దీపిక. ఓకే దీపిక. అదే ఈ బ్లూలు ఎక్కువ ఉంటే అందరూ ఈ వరుస పెట్టి కొన్ని తగ్గిస్తున్నాను. తీస్తా అందుకే చెబుతున్నా. బ్లూలు ఎక్కువ ఉంటే ఈ రావంటమ్మా. అదే అదే అందుకే మనకి లైకులు రావంట బ్లూలు ఎక్కువ ఉంటే. ఒక్కొక్కళ్ళే తగ్గించుకుంటా వస్తున్నాను అనమాట. సుమ. బాగున్నావా దీపిక? ఇవాళ కొంచెం టైం కుదిరిందా? ఉమ్. దీపిక పిల్లలు బాగున్నారా? పిల్లాడు. ఉమ్. ఆ ఇంకా రోజు ఒకళ్ళిద్దరి తీసేస్తున్నానమ్మా దీపిక. ఎవరి ఇద్దరికి ఉంచి మిగిలిన వాళ్ళందరి వరుస పెట్టి తీసేస్తున్నాను అనమాట. అవి ఉంటే లైకులు రావట్లేదు అనమాట. ఓకే దీపిక 18వ లైక్. థ్యాంక్ యూ. ఈ రోజు కొంచెం ఖాళీ కుదిరిందా? చైత్ర. ఓకే అమ్మా 18వది చైత్ర. ఓకే అమ్మా. ఏం పర్వాలేదు. అదేలే. అంటే ఒకవేళ వస్తున్నా ఎప్పుడన్నా అవసరమైతే ఎవరు లేనప్పుడు మళ్ళీ పెడుతూ ఉంటాలే దీపిక. ఎప్పుడన్నా వచ్చినా ఆ ఎవరికైనా అవసరమని బట్టి గబాలను ఇచ్చేస్తున్నా మళ్ళీ తీస్తున్నా అనమాట. అదే ఈ రోజు ఏంది అట్లా కనిపిస్తుంది అని అంటున్నాడు కుమార్ కూడా. చిన్నదిగా బాక్స్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అంటే సరే తీయమంటారా అంటే ఎందుకు అలాగ ఉన్నీలే అన్నారు. ఏంటో మరి తేడా.